దేవునికి మహిమ కలుగుగాక. కూడిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, 10 నిమిషాలని వాక్యం ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని, నన్ను బలపరచండి. అందరికీ అర్థమయ్యేలాగా విరిచిపెట్టి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా కూర్చోండి. ఎటు కూర్చున్నారు? మంచిగా కూర్చోండి. ఒక లైన్ లేదు. అటు కడకన్నా ఇటు కడకన్నా గ్యాప్ ఉండాలి. మధ్యలో గ్యాప్ ఉంచితే ఎట్లా? మధ్యలో ఎవరు కూర్చుంటారు? హల్లెలూయా. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన కొండ దిగి వచ్చిన తర్వాత కొన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆయన మొదటిగా మనం చూస్తే ఆధ్యాత్మిక విషయాలను గురించి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అంటే ఒక వ్యక్తి ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, నీతి జీవానికి ఎలా వారసులు కావాలో, తండ్రి చిత్తం చేసిన వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం ఉన్నట్లుగా యేసు ప్రభువారు అనేకమైన విషయాలు చెప్తూ వచ్చాడు. ఈరోజు మానవుడు పాపం అనే భారం చేత బాధించబడుతున్నాడు. ఆయన రక్తమే ఆ పాపానికి విమోచనగా ఆయన ఈ లోకంలో చెల్లించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ మానవునికి ఇంకొక అవసరత ఉంది. ఏంటంటే శరీర బలహీనతలు, అనారోగ్యములు కావచ్చు, వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, రోగములు ఏవైనా కావచ్చు, వీటన్నింటి నుండి కూడా దేవుడు విడిపించడానికి ఆయన సమర్థుడు. కేవలం యేసు ప్రభువారు ఆత్మ సంబంధమైన వ్యాధిని మాత్రమే బాగు చేయడానికి కాదు కానీ ఆయన శరీర సంబంధమైన రోగాన్ని కూడా బాగు చేయగల శక్తిమంతుడు, అధికారము గల దేవుడు. ఒకవేళ యేసు ప్రభువారు ఆత్మ సంబంధమైన రోగం అనగా పాపాన్ని తీసేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఆయన నామంలో విశ్వాసం ఉంచి ఆయన నామంలో బ్యాప్టిజం పొందుకుంటారో వాళ్ళు రక్షించబడతారు. అయితే కొన్నిసార్లు మానవుని జీవితాల్లో కొన్ని సమస్యలు, వ్యాధులు, రోగాలు ఉంటాయి. అవి ఎంతవరకు ఉండొచ్చు అంటే ఒకవేళ దేవుడు వాటిని స్వస్థపరచవచ్చు, స్వస్థపరచక కూడా పోవచ్చు. అయినప్పటికీ కూడా దానితో మనకు పెద్ద ప్రాబ్లం లేదు. అయినప్పటికీ కూడా దేవుడు కనికరము గలవాడు కాబట్టి, దేవుడు కృప గలవాడు కాబట్టి ఆయన అనేక మంది ప్రజల్ని ఏం చేశాడంటే ఆయన యొద్దకు వచ్చి విశ్వాసంతో ఆయన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. అందుకోసమే ఆయన కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే కపెర్నహూము అనే ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఆ కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. ఎవరైనా అని అంటే చూడండి, అక్కడ ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి కపెర్నహూములోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన యొద్దకు ఒక శతాధిపతి అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. ఎంతమందికి అధికారి? 100 మంది వ్యక్తులకు పనివారికి అధికారి ఆయన. అంటే మనం ఒక మాటలో చెప్పాలనుకుంటే మన జిల్లా కలెక్టర్తో సమానం అనుకోండి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ కింద ఎంతో మంది
పనివారు ఉంటారు, అధికారులు ఉంటారు, దాసులు ఉంటారు. అయితే ఇక్కడ ఒక శతాధిపతి దగ్గర 100 మంది అధికారిక అయిన వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడంటే యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు మనం చూస్తే ఒక చిన్న జాబ్ కానీ ఒక చిన్న పొజిషన్ కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎంతో ఫీల్ అవుతుంటాం. దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదులే అనుకుంటూ ఉంటాం. దేవుడు నాకు అక్కర్లేదులే అనుకుంటూ ఉంటారు చాలా మంది. అంటే నేను దేవుని దగ్గరికి వెళ్తే అందరూ ఏమనుకుంటారో, ఒకవేళ నేను దేవుని దగ్గరికి వెళ్తే నా యొక్క స్టేటస్ ఏమైపోతుంది అని చెప్పేసి చాలా మంది దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఎందుకు రావాలంటే వారి యొక్క స్టేటస్ వారికి అడ్డొస్తుంది, వారి యుగో వాళ్ళని ఆ విధంగా వెళ్ళడానికి ఇష్టపడదు. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 100 మందికి అధికారి అయిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. అంటే ఆయన స్టేటస్ను చూసుకోలేదు, ఆయన అధికారాన్ని ఆయన ఎప్పుడు కూడా లక్ష్య పెట్టలేదు. ఏంటి అంటే యేసు ప్రభు వారు సృష్టికర్త, యేసు ప్రభు వారు దేవుడు, ఆయన అనేక రోగములను బాగు చేయగల సమర్థుడని నమ్మి ఆయన దగ్గరికి వస్తున్నాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ శతాధిపతి తన కోసం రావట్లేదు. ఈరోజు చాలా మంది తన కోసం రావడానికే చాలా కష్టపడుతుంటారు కదా. తన కుటుంబంలో ఎన్నో సమస్యలున్నా, తన జీవితంలో ఎన్నో ఇబ్బందులున్నా వాటిని సాల్వ్ చేయగల సమర్థుడు యేసు ప్రభు వారు సృష్టికర్త అని తెలిసి కూడా చాలా మంది దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఆ సమస్యలోనే ఇబ్బంది పడుతుంటారు, ఆ సమస్యలోనే ఆ బంధకాల్లోనే సతమతం అవడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఏం చేస్తూ ఉంటారంటే యేసు ప్రభు దగ్గర రావడానికి, అంటే నిజదేవుని దగ్గరికి రావడానికి, సమస్యలు తీర్చగల దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారికి సమస్య పోవడం కంటే వాళ్ళ గౌరవం, లేకపోతే వారికి లోకులు ఏమనుకుంటారనే ఉద్దేశం. అంటే తన కొరకు తను ఆలోచించడు, కానీ ఇతరుల కొరకు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులు ఏమనుకుంటారు అంటే తన జీవితం నాశనం అయిపోయినా పర్లేదు, కానీ ఇతరుల దృష్టిలో మనం ఏమనుకోవాలా, మంచివారం లేకపోతే ఇది అనుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ శతాధిపతి మనం చూసినట్లయితే తన స్టేటస్ని, తన అధికారాన్ని, తనకున్న పొజిషన్ని మాత్రం ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఆయన లక్ష్య పెట్టకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. ఎవరి కోసం వేడుకుంటున్నాడు అంటే తన దాసుని కొరకు, తన దగ్గర పని చేస్తున్న వ్యక్తి కొరకు ఆయన వేడుకుంటున్నాడట, ప్రాధేయపడుతున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఏమీ లేని పరిస్థితిలో, ఏ ఉద్యోగం కానీ లేకపోతే ఏ స్టేటస్ కానీ లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులే కొంతమంది యేసు ప్రభు దగ్గర మోకరించడానికి సిగ్గుపడుతూ ఉంటారు కదా. కొంతమంది యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వారికి పెద్ద స్టాటస్ ఉండదు, జ్ఞానం ఉండదు, లేకపోతే ఈ లోక సంబంధమైన పెద్ద పొజిషన్ కూడా ఉండదు. కానీ సృష్టికర్త అయిన దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయడానికి నామోషిగా ఫీల్ అవుతుంటారు. కానీ ఈ 100 మందికి అధికారి అయిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు దగ్గర వేడుకుంటున్నాడట, అంటే ప్రాధేయపడుతున్నాడు. మరి తన కోసం కాదు. నిజంగా ఒక్కోసారి ఆలోచన చేస్తే ఈయన మంచి యజమానుడిగా మనకు కనబడుతున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే యజమానులు మనం చూస్తే తన దాసుల్ని కఠినమైన పని చేయించడానికి ఇష్టపడుతుంటారు. బానిసత్వం వల్ని ఆ యొక్క శ్రమలో మగ్గపరచడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఏ యజమానుడు కూడా తన దాసుడు అయ్యో కష్టపడుతున్నాడు, కొంచెం ఒక రెస్ట్ ఇద్దాం, ఒక అర్ధగంట అని చెప్పేసి అనుకుంటారండి. నేను చూశాను కొంతమంది సావుకులు ఏం చేస్తున్నారు, తోటి సావుకుడు ఒకవేళ పనికి వస్తే ఆ పని దగ్గర కనికరం కూడా చూపించరు. అరే నా తోటి సావుకుడు కదా అని చెప్పేసి కనికరం చూపించకుండా గుడ్డు చాకరీ చెప్పించే సావుకులు ఉన్నారు ఈరోజు. అంటే ఈరోజు వాక్యమే తెలిసి దేవుని నమ్ముకునే సావుకులు అలా ఉంటే, మరి వాక్యం లేకుండా, దేవుని జ్ఞానం లేకుండా, మానత్వం అనేది లేకుండా ఉన్న ఇంకా నాయకులు, అధికారులు ఎలా ఉండాలి కదా. క్రూరంగా ప్రవర్తిస్తుంటారు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇక్కడున్న శతాధిపతిని ఆలోచన చేస్తే తన దాసుల పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఈరోజు యజమానులారా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్న దాసులని ఏం చేయదట, కష్టపెట్టకూడదు, నిష్ఠూర పెట్టకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఒకవేళ కనుక మీరు అలా మీ దగ్గర ఉన్న దాసుల్ని కష్టపెడితే పైన ఒక ఆయన యజమానుడు ఉన్నాడు, మీకు
పైన ఒక దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ఆయన మీకు యజమానుడు. రేపటి దినాన మీ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఆలోచించుకోండి. అర్థమవుతుందా? అందుకోసమే ప్రియ దేవుని సంగమా ఇక్కడ ఆలోచన చేయాలి. ఈరోజు క్రైస్తవులని యజమానులు కూడా చాలా మంది ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు చాలా మంది, లేకపోతే ఉద్యోగస్తులు, ఒక బిజినెస్ మ్యాన్స్లో ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. కాబట్టి మీ దగ్గర పని చేస్తున్న వారిని ఎలా చూస్తున్నారు అనేది జాగ్రత్తగా గమనించాలి. అర్థమవుతుందా? సరే, మంచిది. ఆయన దగ్గర, యేసు ప్రభు దగ్గర వేడుకుంటున్నాడంట. ఎవరు వేడుకుంటున్నారు? శతాధిపతి. ఈరోజు మనకి ఏమీ ఉండదు కదా, మంచి పొజిషన్ లేదు, వెనక చూస్తే డబ్బులు లేవు, భూములు లేవు, ప్రజలు ఆదుకునే ప్రజలు లేరు, మనకి సపోర్ట్ చేసే బలగం లేదు, బంధువర్గం లేదు, ఏమీ లేదు. కానీ మనం దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మొహమాట పడుతుంటాం, సిగ్గుపడుతుంటాం కదా. మోకాళ్ళు వంచి ప్రార్థన చేయాలంటే ఎంతో భారంగా ఫీల్ అవుతుంటాం. మనకే. హల్లెలూయా. ఎవరికి? మనకే. అంటే మనకే ఇంత భారంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ స్టేటస్ లేదు మనకి, ప్రార్థన చేస్తేనే, అంటే ఏ దిక్కులేని పరిస్థితిలో ఉన్న మనమే ఎంతో ఫీల్ అవుతుంటాం ప్రార్థన చేయమంటే కదా. ప్రార్థన చేయమంటే మోకరించాం మనం, నేనేంటి ప్రార్థన చేసేది అనుకుంటాం. మరి 100 మందికి అధికారి అయిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతున్నాడు. మరి నీవు నేనెంత కదా. ఈరోజు నీ కోసం ప్రార్థన చేసుకోబట్టు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోబట్టున్నాడు. కానీ ఓ అధిపతి, శతాధిపతి తన దాసుని కొరకు ప్రాధేయపడుతున్నాడు ఆయన. ఈరోజు మన కోసం మనమే ప్రార్థన చేసుకుంటాం, మన పక్క వారి కొరకు ఏం ప్రార్థన చేస్తాం ఇంకా కదండి. ఈరోజు మన కోసమే మనం ప్రార్థన చేసుకోలేం, మన కోసమే మనం దేవుని సన్నిధిలో గోజాడలేం, మన కోసమే మనం మన కుటుంబాలు బాగుపడాలని ఎన్నడూ ఆశపడం. అలా నాశనమైన పోయినా పర్లేదు, కానీ నేను మాత్రం మోకాళ్ళు వంచను. అలా నా కుటుంబాలు కొట్టుకుంటున్నా పర్లేదు, కానీ నేను మాత్రం మోకాళ్ళు వంచను. మా కుటుంబాలు పాడైపోయినా పర్లేదు, వారి బ్రతుకులు నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం మోకాళ్ళు వంచను కదా. ఈరోజు మన కుటుంబం పైన మనకే ప్రేమ లేదు కదా, మన తల్లిదండ్రుల పైన, మన సహోదరి పైన, మన బంధువర్గాల పైన మనకే ప్రేమ లేదు. ఇక పరాయి వ్యక్తుల కొరకు ఏం ప్రార్థన చేస్తాం? అందుకోసం ప్రభు అన్నాడు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించము అంటే ఎక్కడ ప్రేమించాలా? ఎక్కడుంది ప్రేమ? క్రైస్తవుల్లో ప్రేమ ఉందా ఈరోజు? తన కోసమే తను ప్రార్థన చేసుకోలేని వాడు ఇక పక్క వారి కొరకు ఏం ప్రార్థన చేయగలుగుతాడు? కానీ ఈరోజు శతాధిపతి లాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఏంటంటే ఒకవేళ నీ పక్కింటి వారు కావచ్చు, ఎదురింటి వారు ఎవరైనా సమస్యలో బాధపడుతున్నప్పుడు, ఇబ్బందులు బాధపడుతున్నాడు, మోకరించి అయా వారి సమస్యలను విడిపించి వారిని ప్రార్థన చేయగలగాలి. అది సాటి వారిని ప్రేమించే తత్వం. అది నిన్ను వల్ల నేను పొరుగు వారిని ప్రేమించమన్న దేవుని ఆజ్ఞను పాటించిన వారిగా మనం కనబడుతూ ఉంటాం. సరిగా సహాయం చేయలేకపోయినా, వారికి ఏమి హెల్ప్ చేయలేకపోయినా, వాళ్ళకి మనం ఆర్థికంగా సపోర్ట్ చేయలేకపోయినా ప్రార్థనగా సపోర్ట్ చేయొచ్చు కదా. దేవుడు ప్రార్థన వింటాడు కదా. నీ యొక్క ఆర్తనాదాలు విని వారిని విడిపించడానికి దేవుడు కనికరం చూపుతాడు కదా. అవునా కదా? అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు శతాధిపతి చేసినట్టుగా మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అందుకోసం యేసుప్రభువు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన మనం చూస్తే 12వ వచనం, 7వ వచనం అంటాడు, మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగునే మీరు వారికి చేయుడి. ఇది నిజంగా శతాధిపతి చేస్తున్నాడండి కదా. చేస్తున్నాడా లేదా? ఒకవేళ శతాధిపతి అదే పరిస్థితిలో ఉంటే తన కోసం ప్రార్థన చేసుకున్నాడో లేదో, కానీ తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నప్పుడు, తన జీవితంలో తన లైఫ్లో ఒక బాధ వస్తే ఎలా ప్రార్థన చేస్తున్నాడో అలా తన పొరుగువాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే వాక్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఈరోజు వాక్యము తెలిసిన మనము, క్రైస్తవులైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఏం చేస్తున్నామంటే మన తోటి వారి కొరకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఆయనను వేడుకొనెను అనే మాట రాయబడింది. వేడుకోవడం అంటే ఒక పిల్లవాడు ఒక నొప్పి వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం, సమస్య వచ్చినప్పుడు, కడుపు నొప్పి, తలనొప్పి వస్తున్నప్పుడు తండ్రిని ఆ తల్లిదండ్రులకు చెప్తూ ఏడుస్తూ ఉంటాడు కదా. ఆ విధంగా వేడుకుంటున్నాడట తన దాసుని కొరకు. ఈరోజు మనము ఏం చేస్తా ఉన్నాం? ఈరోజు మనము మన కుటుంబాల కొరకు కనీసం మన కొరకైనా ప్రార్థన చేసుకుంటున్నామా? ఎందుకు చేసుకోవట్లేదు? నేను ఎన్నోసార్లు చెప్పాను,
వాక్యాన్ని వెంబడించకుండా పాటించకుండా మీరు ఎన్నిసార్లు మందిరాలకు వచ్చినా వ్యర్థమే. హల్లెలూయా. వాక్యాన్ని పాటించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి రండి మందిరాలకు, లేకపోతే మానేయడం మంచిది. హల్లెలూయా. అవునే కదా. ఎందుకు ఇప్పుడు నేర్చుకున్నది, లేకపోతే ఎందుకు ఇక్కడికి వస్తున్నాం అంటే ఇది ఒక పాఠశాల, దేవుని యొక్క పాఠశాల. ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే దేవుని సంగతులు నేర్చుకోవాలి, దేవుని విషయాలు నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, అవి నేర్చుకొని వాటిని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే మన ద్వారా అనేకులు రక్షించబడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించండి, ఈరోజు మన జీవితాల్లో వాక్యం నేర్చుకుని దాని ప్రకారం జీవించడానికి రండి. తర్వాత యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చాలు. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు ఎప్పుడైతే తన ప్రార్థన విన్నాడో, వేడుకొన విన్నాడో, అయ్యా సరే నీతో పాటు నేను వస్తాను, నీతో పాటు నేను వస్తాను పదా అని చెప్పేసి యేసు ప్రభువు అంటున్నప్పుడు ఆ శతాధిపతి అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, ఇదిగో నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఇక్కడ మనం చూస్తే శతాధిపతి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే తను యోగ్యత లేదనుకుంటున్నాడు. అంటే యేసు ప్రభు తన కుటుంబంలోకి వచ్చేంత యోగ్యత లేదు, అంటే నేను పాపిని ప్రభువా అని తన పాపాన్ని తనే ఏం చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు మనం చూస్తే ఒకవేళ ఒక సావుకుడు కానీ, ఒక వ్యక్తి క్రైస్తవుడు కానీ ఒక ధనవంతుడి ఇంట్లోనికి వెళ్తే వాళ్ళు ఎంత ఫీలింగ్లో ఉంటారంటే సరిగా పట్టించుకోరు, సావుకుల్ని సరిగా చూసుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ ఆ యొక్క థాట్ ఏంటంటే మేము ధనవంతులం, మాకు ఇంత హోదా ఉంది, ఇంత సామర్థ్యం ఉంది, ఇంత పలుకుబడి ఉందని చెప్పేసి కొన్నిసార్లు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనం చూస్తే 100 మందికి అధికారి అయిన వ్యక్తి, అసలు మారు మనసు లేదు, క్రీస్తు అంగీకరించిన వ్యక్తి కాదు, కానీ దేవునికి ఎంత భయపడుతున్నాడు చూడండి, దేవుడు ఎంత గౌరవం చూడండి, తను తాను ఎంతగా పాపిగా తను తాను మలుచుకుంటున్నాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు మన పరిస్థితి ఏంటంటారు? ఆయన అంటున్నాడు, యేసు ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చేంత యోగ్యత నాకు లేదు. అంటే యేసు ప్రభు రావద్దని కదా ఆయన ఉద్దేశం. యేసు ప్రభు తన ఇంట్లో అడుగుపెట్టొద్దని ఉద్దేశం కాదు అది. తను తాను తగ్గించుకునే విధానం చూడండి. అంత హై లెవెల్లో ఉండి కూడా, హై పొజిషన్లో ఉండి కూడా, అంత ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా, ఒక అన్యుడై ఉండి కూడా ఏం చేస్తున్నాడు ఆయన? అన్యుడు యూదుడు అయి ఉండొచ్చు. అంత హై పొజిషన్లో ఉండి కూడా తను తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడంటే ప్రభు సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు ఆయన, అయ్యా నువ్వు మాట మాత్రమే సెలవిస్తే చాలు. అంటే ఆయనకి అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు మాట్లాడితే చాలు అద్భుతాలు జరుగుతాయి, యేసు ప్రభు మాట సెలవిస్తే చాలు అనేకమైన రోగాలు వెళ్ళిపోతాయి, వ్యాధులు నయమవుతాయి, జీవితాలు బాగుపడతాయి. అవునా కదా? అది అర్థమైంది ఆయనకి. ఈరోజు మనకి అర్థం కాలేదు. ఈరోజు మనకు అర్థం కావట్లేదు, ఈరోజు క్రైస్తవులకు అర్థం కావట్లేదు దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క నామములో శక్తి. అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవుల్లో 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈరోజు చాలా మంది సమస్యల చేత, ఇబ్బందుల చేత బాధపడడానికి గల కారణం అంటే 2 ప్రాబ్లమ్స్. మొదటిది ఏంటంటే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయబడడం మొదటి ప్రాబ్లం. రెండవది అంటే మోకరించిన తర్వాత దేని కొరకు ప్రార్థన చేస్తామో అది జరుగుతుంది అని నమ్మకపడడం రెండవ ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు క్రైస్తవ లోకంలో, క్రైస్తవ ప్రజల్లో ఏం కలగట్లేదంటే సంపూర్ణమైన విడుదల కలగట్లేదు. అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, గాయాలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కలహాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మొదటిగా ప్రార్థన చేయకపోవడం, రెండవది ప్రార్థన చేసిన దాని ప్రకారము నమ్మకపోవడం. ఈరోజు శతాధిపతిని మనం చూస్తే ఎంత విశ్వాసం చూడండి ఒకసారి. అసలు యేసు ప్రభువు ఆశ్చర్యపోయాడట ఆ విశ్వాసానికి. ఈరోజు నా విశ్వాసానికి కనీసం మనుషులు కూడా ఆశ్చర్యపోతలేదు. అరే వీరు క్రైస్తవులు, ఆదివారం ఏ పని పెట్టుకోరు, ఆదివారం వచ్చిందని చాలు ఉదయం తొందరగా రెడీ అయిపోయి మందిరాలు కూర్చుంటారు, ఆ రోజు ఎవరితో మాట్లాడరు, ఎక్కడ కూర్చోరు అనుకున్న ఆ సాక్ష్యము ఈరోజు మనకి లేదు. ఉందంటారండి? అరే ఈ క్రైస్తవులు ఆదివారం కనబడరు, వీళ్ళు చర్చిలో తప్ప ఎక్కడ కనబడరు.
అరే మాట్లాడదామంటే కూడా రోడ్ల మీద ఎక్కడ కనబడదని సాక్ష్యం కూడా లేదు ఈరోజు. ఉందంటారా? హల్లెలూయా. అరే ఇది క్రైస్తవులా కాదా అని లోకం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మరి అంటే సమయం ఒకవేళ 11 గంటల కంటే 11 గంటలకు ఆరాధన కదా, నేను వెళ్ళాలి, వెళ్తే నేను ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఉంటాడు, ఆరాధన ఎన్ని గంటలకైనా స్టార్ట్ కానీ ఈరోజు నేను వెళ్ళి ప్రభు సన్నిధిలో ఈరోజు నిశ్చయించుకుని దేని కొరకు, ఆదివారం కొరకు నిశ్చయించుకున్నాను కదా, ఈరోజు నేను వెళ్ళి ఉన్నదే దేని కొరకున్నానంటే ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు సన్నిధిని అనుభవించాలి, ప్రభు మాటలు వినడానికి నేను ఈరోజు కేటాయించాను కదా, మరి అదే చేయకపోతే ఎందుకండి మరి? హల్లెలూయా. ఈరోజు ఒక పనికి వెళ్ళాం అనుకోండి, ఆ పని కొరకు మాత్రమే నియమించబడతావా, ఆ పని కొరకు వెళ్ళి వేరే పనులు చేస్తుంటావా? చెప్పండి. ఇప్పుడు ఒరిగేయడానికి వెళ్ళాం అనుకోండి, ఒరిగాయడానికి వెళ్ళిన మనము ఒరిగోయాలనా లేకపోతే చెట్ల పడి తిరిగి సీతాఫల పళ్ళు ఎక్కడ దొరుకుతాయని తిరగాలనా? నువ్వు దేని కొరకు వెళ్ళావు? ఏ పని కొరకు నియమించబడ్డావు? ఆ రోజు ఒరిగోయడానికి నియమించబడ్డావు, అవునా కదా? ఈరోజు ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఒక వర్క్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ వర్క్ చేయాలా లేకపోతే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి రోడ్ల వెంట తిరుగుతూ ఉంటారా కదా? ఈరోజు నేను కూడా ఈ ఆదివారం వచ్చిందంటే దేని కొరకు నియమించబడి ఈరోజు సెలవు పెట్టుకున్నావు, లేకపోతే ఈరోజు సెలవు వచ్చిందంటే దేని కొరకు అంటే ఒకవేళ దేవుని మందిరం కొరకే కదా. మరి ఆ మందిరం కొరకు అయినప్పుడు మనం త్వరగా రెడీ అయ్యి పెద్దల కడ లేవాలి, త్వరగా రెడీ చేసి మన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన ఉండాలిగా. ఈరోజు నేను ఉన్నదే ఈరోజు క్రైస్తవుని కాబట్టి నేను ఈరోజు దేని కొరకు నియమించబడ్డానంటే కేవలం దేవుని సన్నిధికి వెళ్ళడానికి నియమించబడ్డాను, వేరే పని పెట్టుకోవద్దు ఈరోజు అని ఈరోజు ఆలోచించే క్రైస్తవులు, ఆ విధంగా ప్రవర్తించే క్రైస్తవులు ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? ఉన్నారా? హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, అంటే దేవుడు అంటే దేవుని యొక్క శక్తి, లేకపోతే దేవుడు అంటే కూడా భయం లేని పరిస్థితిలో ఈరోజు మనం ఉంటున్నాం, అవునా? ఒక యూదుడైన వాడు, మారు మనసు లేని వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ మాటలో శక్తి ఉంది, నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడని నమ్ముతున్నాడు ఈరోజు. హల్లెలూయా. కానీ వాక్యం తెలిసి ప్రభు నమ్ముకొని ప్రభు సన్నిధికి వెళ్తూ కనీసం మోకరించి ఒక 2 గంటలు ఒక సమస్య కొరకు ప్రార్థన చేయాలని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాము. రెండోది, ప్రార్థించిన దాని ప్రకారం దేవుడు జరిగిస్తాడన్న నమ్మకం లేని అవిశ్వాసంలో, అల్ప విశ్వాసంలో మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితిని మార్చుకుందాం ఈరోజు. ఆ శతాధిపతిని చూసైనా ఈరోజు మనం నేర్చుకుందాం. కనీసం తన కొరకు కూడా ప్రార్థన చేయట్లేదు, తన పక్క వారి కొరకు ప్రార్థన చేస్తాడు, తన దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన, తన పనివాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఈరోజు మనం ఎంతగా తగ్గించుకోవాలంటే మనం ఎంత పొజిషన్లో ఉండొచ్చు, ఏ అధికారంలో ఉండొచ్చు, ఎంత డబ్బు సంపాదించవచ్చు, కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం అందరం ఎవరో అంట జీరోలమే. నువ్వు కలెక్టర్ కావచ్చు, పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఎవరు కావాలా? జీరో కావాలి. హల్లెలూయా. జీరో కావాలి మనం. ఎందుకంటే ప్రభు దగ్గర హీరోలు ఎవరున్నారు? దేవుడు ఒక్కడే హీరో. హల్లెలూయా. ఎవరైనా కావచ్చండి, కానీ ఈ రోజుల్లో భేదాభిప్రాయాలు, తారతమ్యాలు ఏర్పడుతున్నాయి సంఘాలు కదా. ఉన్న వారికి ఒక తీరుగా, లేని వారికి ఒక తీరుగా చూసుకునే పరిస్థితులు మన ఈరోజు క్రైస్తవుల్లో ఏర్పడుతున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన అంటున్నాడు ఏంటంటే, ఒక మాట అన్నాడు ఏంటట, చదువుదాం కింద. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు దేవా, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నేను కూడా అధికారం తెలిసిన వాడనే. ఎందుకంటే అధికారికి ఒకవేళ పవర్స్ ఇచ్చినప్పుడు తన దగ్గర దాసులు ఉన్నప్పుడు ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు కదా. ఇప్పుడు ఒకవేళ ఒక అధికారి అనుకోండి, తన దగ్గర దాసుడు పిఏ అనుకోండి, అరే పోయి రోడ్డు మీకు వెళ్ళి చాయ్ తీసుకురాపో లేకపోతే ఇంకేమైనా తీసుకురాపంటే ఏం చేస్తాడు? వెళ్తా ఉంటాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకునే టైంలో వద్దురా వెంటనే తిరిగి వచ్చాయంటే వస్తాడా రాడా? ఎందుకు వెళ్ళమన్నావు, ఎందుకు రమ్మన్నావు అంటాడా? అనడు. ఎందుకు? ఆయన అధికారానికి లోపడాలి, ఆయన చెప్పింది చేయాలంతే.
ఇంకా మారు మాట మాట్లాడొద్దు. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ప్రభా నేను కూడా అధికారము కలవాడను, ఎందుకంటే నా దగ్గర దాస్తులు ఉన్నారు, పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, నేను ఏం పని చెప్తే అది చేస్తారని చెప్పేసి ఉత్తరం ఇచ్చాడట. అంటే యేసు ప్రభుని దేంతో పోలుస్తున్నాడంటే, అయా రోగములు స్వస్థపరచగల సామర్థ్యము శక్తిమంతుడు అయా నీవు. అంటే నీ మాట వలన అనేకమైన స్వస్థతలు జరుగుతాయి, నీ మాట వలన అనేక కార్యాలు జరుగుతాయి, ఎందుకంటే నీకు ఆ అధికారం ఉందని చెప్పేసి ఆ వ్యక్తి సంబోధించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అధికారము ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ వ్యక్తికి అర్థమైందండి యేసు ప్రభువు ఏం చెప్తే జరుగుతుందని ఆ వ్యక్తికి అర్థమైంది. ఈరోజు మనకే అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కావట్లేదు? ఈరోజు క్రైస్తవులైన మనకు అర్థం కావట్లేదు. చాలా సార్లు ఏం చేస్తామంటే, ప్రభు అన్నాడు నమ్మటం నీ వల్ల అయితే నమ్మవానికి సమస్త సాధ్యం అన్నాడు. కానీ ఈరోజు చాలా మంది నమ్మట్లేదు. ఈరోజు ఎందుకు మన జీవితంలో సాధ్యాలు కావట్లేదంటే, అనేకమైన అద్భుతాలు లేకపోతే ఆశీర్వాదాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఎందుకు పోవట్లేదంటే కారణం ఏంటంటే మనం నమ్మట్లేదు. హల్లెలూయా. యేసు ప్రభువుకి ఆ శక్తి ఉందని నమ్మట్లేదు. ఆయన మాటలో, ఆయన నామంలో ఆ శక్తి ఉందని మనం నమ్మట్లేదు. ఎందుకంటే ఆయన మాట ద్వారా ఏం చేశాడట? భూమి ఆకాశాలను సృజించాడట. దేని ద్వారా సృజించాడు ఆయన? ఆయన మాట, ఆయన కలుగురు కాకంటే కలిగాయంట. ఈరోజు నీవు నేను ఎందుకు నమ్మలేకపోతున్నామంటే, ఈరోజు వాక్యములో ఉన్న శక్తిని మనం ఏం చేయలేకపోతున్నాం? వాక్యములో ఉన్న శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. ఆయనకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభువు అధికారము గలవాడు ఆయన. ఆయనకు రోగాలపైన అధికారం ఉంది, ఆయనకి వ్యాధులపైన అధికారం ఉంది, ఆయనకి మరణం పైన, జీవం పైన, అన్నిటిపైన అధికారం గలవాడు ఆయన. ఎవరు? యేసు ప్రభువు. ఒక వ్యక్తిని పొమ్మంటే పోతాడు, ఒక రోగం పొమ్మంటే పోతుంది, రమ్మంటే వస్తుంది, ఒక దయ్యం వెళ్ళమంటే వెళ్తుంది, రమ్మంటే వస్తుంది. ఎందుకంటే అంతటి అధికారం గల దేవుడు ఆయన, సర్వ సృష్టికర్త ఆయన. అందుకోసమే అబ్రహాముతో అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడును. ఎవరు మన దేవుడు? సర్వశక్తి గల దేవుడు. ఈ సర్వశక్తి గల దేవుని ఉపయోగించుకొని మన జీవితాల్లో కార్యాలు చూడలేకపోతున్నాం. ఈరోజు మన జీవితాల్లో మేలును చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే రెండే చెప్పాను కదా, ఒకటి ప్రార్థన లోపం, రెండోది నమ్మకం లోపం. ఈ రెండు ఒకవేళ క్రైస్తవులు ఉంటే కనుక ఖచ్చితంగా వారి జీవితంలో మెరాకిల్స్, రోజుకొక మెరాకిల్స్. ఆదివారం వస్తుందంటే లిస్టులో ఉంటారు, అరే నేను ఈరోజు సాక్ష్యం చెప్పాలి. కానీ ఈరోజు ఆదివారాలు వస్తున్నాయంటే సాక్ష్యం చెప్పే నాదుడే కరువు అయిపోయాడు. ఎందుకంటే వారి జీవితంలో ఏం జరగట్లేదు, ఏ మెరాకిల్ జరగట్లేదు, ఏ కార్యాలు జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయడం నమ్మట్లేదు, జరగట్లేదు. దేవుడు అడగకుండా ఏమీ చెయ్యడు. మీరు మరలా గుర్తుపెట్టుకోండి, దేవుడు అడగకుండా ఏమీ చేయడు ఆయన. నువ్వు ఎంతకాలం ప్రభు సన్నిధికి వచ్చినా, నువ్వు ఎంతకాలం ఎన్ని కానుకలు వేసినా, నువ్వేమి చేసినా కూడా ప్రభువుని అడగకపోతే దేవుడు ఏమీ చేయలేడు. అర్థమవుతుందా? చివరిగా యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నేనెవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు. హల్లెలూయా. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడట. హల్లెలూయా. అరే యేసు ప్రభువు ఆశ్చర్యపోయాడట. ఎంత విశ్వాసము, ఎంత విశ్వాసం అండి. తను తగ్గించుకోవడం కావచ్చు. అయ్యా నీ మాటలో శక్తి ఉందయ్యా. చూసారా, అధికారంతో పోల్చాడు ఆయన. ఎందుకంటే పవర్ యొక్క లేకపోతే అధికారం యొక్క అథారిటీ ఏంటో ఆయన తెలుసు. అధికారంలో ఉంటే ఏ పనైనా జరుగుతుంది కదండి, కదా. ఎంఆర్ ఆఫీస్కి పోయినా జరుగుతుంది, కలెక్టర్ ఆఫీస్కి పోయినా జరుగుతుంది, తర్వాత మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినా జరుగుతుంది. ఏది? అధికారంలో ఉన్నప్పుడు. అధికారం లేకపోతే మనం ఏ ఆఫీస్కి పోయినా పిఏ కూడా లెక్క చేయడు, అక్కడ పిఏని కూడా లెక్క చేయడు, ఎందుకంటే పొజిషన్ లేదు కాబట్టి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు అంట ఆశ్చర్యపోయాడట. ఈరోజు ఎప్పుడైనా ఆశ్చర్యపరచాము మన యేసు ప్రభువుని? మన జీవితాల్లో ఎలా ఉన్నావు అంటే ఏం చెప్తాం మనం? ఏమున్నావులండి, మా బాధలు, మా కష్టాలు. అరే చనిపోతున్న పరిస్థితులు కూడా నేను బాగానే ఉన్నాను చెప్పగలిగిన వారు నిజంగా దేవుని ఆశ్చర్యపడతారు. అలా చెప్తారు ఎవరన్నా? చెప్పం మనం. దేవుని ఆశ్చర్యపరిచే విశ్వాసాలు మన జీవితాల్లో లేవు. ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? లేవు. కానీ యేసు ప్రభువుని ఆశ్చర్యపరిచాడట ఈ శతాధిపతి. ఈరోజు నేను కూడా ప్రతిరోజు ఏం చేయాలట? యేసు ప్రభువుని ఆశ్చర్యపరచాలట. హల్లెలూయా. పరుస్తారా? వెంటనే ఆయన అంటున్నాడు చూడండి, సారీ కింద పై వచ్చిన,
యేసు ఈ మాట విని ఆ, ఆశ్చర్యపడి ఆ, వెంట వచ్చుచున్న వారిని చూచి ఉమ్. ఇశ్రాయేలీయులలో నేనెవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా ఎవరిలో కూడా ఇంత విశ్వాసం చూడలేదట ఆయన. చూడండి, ఈరోజు ఈ సంఘం అంతట్లో కూడా ఎవరిలో నీ విశ్వాసం చూడలేదని నీ గురించి నా గురించి యేసు ప్రభు చెప్పగలడా? చెప్పగలిగే స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఎవరైనా ఇశ్రాయేలుడు ఇంకా ప్రభు నమ్ముకోలేదు, ఇంకా ప్రభు నమ్ముకోక ముందే, ప్రభుని విశ్వసించక ముందే ఏదో తన దాసుని యొక్క సమస్య కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన అధికారం ఏంటో గుర్తించాడు. యేసు ప్రభు ఎంత శక్తిమంతుడో గుర్తించాడు. యేసు ప్రభు ఏ కార్యాలు చేయగలడో ఆయన గుర్తించాడు. ఈరోజు యేసు ప్రభువుని తెలుసు, మనం బైబిల్ చదువుతాం, మనం ప్రార్థన అంటే ఏంటో తెలుసు, సాక్ష్యం అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ప్రభువుని మాత్రం ఎన్నడూ కూడా ఆశ్చర్యపరచం మనం. ఇంకేమంటామంటే శిష్యులు దూరంలో కూర్చొని ప్రభువా మీరు నశించిపోతాను నీకు చింత లేదా అని అంటూ ఉంటాం. ఎవరు రక్షించబడ్డాలో ఆ పరిస్థితి. రక్షించబడిన ఆయనేమో యేసు ప్రభువుని ఆశ్చర్యపరుస్తుంటే, రక్షించబడ్డ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్యా మీకు చింతలే, మీరు నశించిపోతే నీకు చింత లేదని చెప్పేసి యేసు ప్రభువుని తట్టి లేపుతున్నారట. ఎక్కడ ఉన్నాడా యేసయ్య? మరి పరలోకంలో ఉన్నాడా? అలా పక్కనే ఉన్నాడు, ఆయన పడుకున్నాడు. ఆయన తెలదా తుఫాను వస్తున్న సంగతి? ఆయన తెలదా వాళ్ళు మునిగిపోతారన్న సంగతి? ఈరోజు నీకు తెలదా మనకున్న సమస్యలు? యేసు ప్రభు తెలదంటారా? అన్ని తెలుసు. కానీ మరలా మనం ఏం ప్రార్థన చేస్తాం? నీకు చింత లేదా, నీకు చింత లేదా అంటాం. హల్లెలూయా. అంటే మన మాటల చేత కూడా ప్రతిదినం చేస్తున్నాం, నీకు ఎక్కువ పాపం చేస్తున్నాం మనం. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతిదినం వెళ్ళారా. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా ఎవరిలో కూడా ఆ విశ్వాసం తెలియదట. ఈరోజు అంతటి విశ్వాసాన్ని ప్రభు నాలో చూడాలని ఎవరైనా అనుకుంటున్నారా? ప్రభా ప్రతిదినం కూడా నేను ఆశ్చర్యపరిచే విశ్వాసం నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకోండి. దేవుని ఆశ్చర్యపరిచే విశ్వాసం గలవారు ఉంటే మీ ద్వారా ఎన్ని మెరాకిల్ దేవుడు చేస్తాడో, మీ ద్వారా ఎన్ని ఆత్మలు ప్రభు సన్నిధికి వస్తూ ఉంటాయో. హల్లెలూయా. చివరిగా ముగించుదాం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతాయో నుండేనని మీతో చెప్పుచున్నానని. చాలు చాలు. అనేకులు అంట తూర్పు నుండి పడమ నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు మాత్రము ఎక్కడ పోతారట? వెలుపటి చీకటిలోకి త్రోయబడుదురు. అక్కడ పండ్లు కొరుకుటయు ఏడుపును ఉంటాయట. హల్లెలూయా. మరి ఎవరి రాజ్య సంబంధులు? ఇశ్రాయేలు ప్రజలు. యేసు ప్రభు ఎవరికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు? ముందుగా ఇశ్రాయేలు ప్రజలకు. కానీ యేసు ప్రభు వారికి రక్షణ ఇవ్వడానికి వస్తే వాళ్ళు తృణీకరించారు. అనేక మంది అన్య జనాంగాలు యేసు ప్రభుని నమ్ముకొని అనేక ప్రాంతాల నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈరోజు అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడా పరలోక రాజ్యాల్లో కూర్చుంటారట. కానీ కేవలం రాజ్యాన్ని అంటే వాళ్ళకి ఇద్దామని యేసు ప్రభు వస్తే వాళ్ళు తృణీకరించారు. తృణీకరించబడ్డవారు ఇప్పుడు రాజ్య సంబంధాలుగా, పరలోక రాజ్య సంబంధాలుగా మార్చబడ్డారు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్న మనం కూడా ఒకవేళ రాజ్యానికి వారసులమే అనుకుంటున్నామేమో. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎన్నిక లేని వాడు, ఈరోజు రక్షించబడిన వాడు వీడు నరకానికి పోతాను అనుకుంటామేమో. కానీ వాడు ఒక దినం రక్షించబడి మనమే నరకానికి పోవచ్చేమో. జాగ్రత్త. మనం అనుకుంటాం ఏంటంటే ఇక రక్షించబడ్డా నా ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ రేపే నువ్వే తప్పిపోతావేమో. ఈరోజు రక్షించబడు వాడు మూర్ఖుడు, వాడు బహు అంతకుడని అనుకుంటున్న వారేమో రేపు రక్షించబడతారేమో. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు ఏమి జరుగునో మనకు తెలియదు. కాబట్టి బైబిల్ ఒక మాట ఉంది, మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అవుతారట. అర్థమైందా? మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారట. ఈరోజు మరి గమనిస్తే నువ్వు మొదట రక్షించబడ్డావు, నీ మొదటి పరలోక రాజ్యం పోతా అనుకుంటావేమో. ఒకవేళ చివరిలో ఏసై వచ్చే మరుక్షణంలో ఈరోజు ఏసై వస్తాడు అనుకుంటే ఒక గంట ముందే రక్షించబడిన వాడు ముందు అంటాడు, ఇంతకాలం రక్షించబడి విశ్వాసాన్ని కాపాడుకోకుండా, పరిశుద్ధతని కాపాడుకోకుండా, యథార్థతని కాపాడుకోకుండా, నీతిని కాపాడుకోకుండా ఉన్న నీవు నరకానికి వెళ్ళిపోవచ్చేమో. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు గ్రేట్? ఎవరు గ్రేట్ అండి? వాడికి పాపం చేయడానికి అవకాశం లేదు. ఏసై వచ్చాడు, రక్షించబడ్డాడు, వెంటనే ఏసై వచ్చాడు. ఇప్పుడు వాడు ముందు పరలోక రాజ్యం పోతాడు. నీ పరిస్థితి, మన పరిస్థితి ఏంటి? అంటే మనం అలా వెళ్తామని కాదు, కానీ అలా వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. జాగ్రత్త.
కాబట్టి ప్రియమైన బిడ్డలు, అందుకోసమే అందరూ వస్తున్నారు కానీ ఈ రాజ్య సంబంధులు యేసయ్యను తృణీకరిస్తున్నారంట. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు కూడా యేసయ్యను అంగీకరించలేదు. నువ్వు మాకు దేవుడువా, మాకు యెహోవా దేవుడు, మాకు మెస్సయ్య దేవుడు అని చెప్పేసి ఆ మెస్సయ్యనే ఏం చేస్తున్నారు? వాళ్ళు తృణీకరించాడు. వారి మనోనేత్రంలో మూయబడ్డాయి. గుర్తుపెట్టుకోండి. చివరిగా ఆయన అంటున్న మాట ఏంటంటే, అందుకు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చాలు. అంతటా యేసుకు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, అద్భుతాలు మన జీవితంలో దేన్ని బట్టి జరుగుతాయి? ఈరోజు నీలో ఒక రోగం పోవాలంటే దేన్ని బట్టి జరుగుతుంది చెప్పాలి? ఇంకా ప్రార్థనతో పాటు అంటే నీ విశ్వాసాన్ని బట్టి జరుగుతుందా, లేకపోతే దేవుడే కార్యం చేస్తాడా? అంటే నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి ప్రతినిధుల. ఈరోజు చాలా మందికి కొన్ని భయాలు ఉంటాయి కదా. ఇగో వాళ్ళతో మాట్లాడితే ఏం చేస్తారేమో, వీళ్ళతో మాట్లాడితే ఇంకేమైనా చేస్తారేమో, చేతబడి చేస్తారేమో, అది చేస్తారేమో, ఇది చేస్తారేమో అనుకుంటాం కదా. నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. కానీ ఎవరితో మాట్లాడినా వాళ్ళు ఏం చేయలేరు నన్ను అన్నావు అనుకోండి, ఏం జరుగుతుంది? ఏమీ చేయలేరు. ఎందుకంటే నీ విశ్వాసం అలా ఉంది. నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, ప్రభా నువ్వు మాట మాత్రం సెలవిస్తానన్న దాసుడు స్వస్థపరచబడతాడు. స్వస్థపరచబడతాడు అనరాదు ప్రభా అన్నాడా? అనలేదు ఆయన. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలన్న దాసుడు స్వస్థపరచబడతాడు. అది 100%. ఏ విశ్వాసం అయినది? పరిపూర్ణమైన విశ్వాసం. అది నీలో ఉందా పరిపూర్ణమైన విశ్వాసం? ప్రార్థన చేస్తాం ఈరోజు, ఇక పోతాయా పోవా అని చెప్పేసి మరలా ఆలోచిస్తుంటాం, మరలా డౌట్ పడుతుంటాం. ఈరోజు చాలా మంది ప్రార్థనలు చేస్తుంటాం కానీ వాటిని నమ్మం. ప్రభు బైబిల్లో ఒక మాట చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం అంటే ఏం చేస్తాడు దేవుడు? అద్భుతాలు చేస్తాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమందికి ఆవగింజంత విశ్వాసం ఉంది? ఆవగింజంత ఎంత ఉంటుంది? కొంచెం ఉంటుంది కదా. అంత విశ్వాసం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు అసలు? అంటే తెలిసిన దాంట్లోనే ఒకవేళ నీకు గుమ్మడికాయ తెలవకపోవచ్చు దేవుని గురించి, నీకు ఎంత తెలిసింది దేవుని గురించి? ఆవగింజంత తెలిసింది. ఇప్పుడు ఆవగింజంత తెలిసినప్పుడు ఆ ఆవగింజంత విశ్వాసంలో ఎంత ఉండాలి? మన విశ్వాసం 100% ఉందనుకోండి, 100% అనుకుందాం దాన్ని, ఆవగింజంత విశ్వాసం. ఆ ఆవగింజంత విశ్వాసంలో 100% ఉండాలా, లేకపోతే 60-70% సరిపోతుందా? ఈరోజు బైబిల్ ఒక మాట చెప్పాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ బలంతోనూ, పూర్ణ మనసుతోనే యేసయ్యని ఎలా ప్రేమించాలి? యేసయ్యని ఇప్పుడు 100కి పూర్ణ అంటే 100 అనుకుందాం, 100% అనుకుందాం. ఇప్పుడు 100% యేసయ్యని ప్రేమించాలా, 90% ప్రేమిస్తే సరిపోతుందా? కదా. ఇప్పుడు చాలా మంది ఆవగింజంత విశ్వాసం అంటే అర్థం ఏమనుకుంటున్నారంటే, ఎంత విశ్వాసం ఉన్నా మంచిదే, కానీ ఆ విశ్వాసం పరిపూర్ణమైనదిగా ఉండాలి. ఆ ఆవగింజంత విశ్వాసంలో కూడా డౌట్ ఉండకూడదు. అంటే నీకు తెలిసినంతలో కూడా యేసయ్యని పరిపూర్ణంగా నమ్మాలి. నమ్ముతున్నావా? ఈరోజు నీకు మర్మాలు తెలకపోవచ్చు, ప్రవచనాలు తెలకపోవచ్చు, ప్రత్యక్షం తెలకపోవచ్చు, లోతైన సంగతులు తెలకపోవచ్చు. నీకు తెలిసింది ఒకటే ఏంటంటే యేసు స్వస్థపరుస్తాడు, యేసు మాట ఇస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ దాంట్లోనే అది ఆవగింజంత విశ్వాసం అనుకోండి. దాంట్లో నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందా? మరి దాంట్లో కూడా మళ్ళీ డౌట్ ఉంటుందా? అల్ప విశ్వాసం ఉంటుందా? హల్లెలూయా. చాలా మందికి కూడా ఆవగింజంత విశ్వాసాలు కూడా ఏముంటాయి? డౌట్లు ఉంటాయి, అల్ప విశ్వాసాలు ఉంటాయి. కానీ ఈయనకి ఏముందంటే ఆ ఆవగింజంత విశ్వాసం అనుకోండి, కానీ ఆయనకి ఏ డౌట్ లేదండి. ఏ సందేహం రాలేదు ఆయనకి. ఇక వచ్చిందంటారా? ఏ సందేహం రాలేదు, ఏ డౌట్ రాలేదు. వెంటనే వెళ్తున్నాడు. చూడండి అక్కడ అంటాడు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతడి దాసుడు స్వస్థత నొందెను. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక. క్రిసలైట్, నిస్సి, లేకపోతే యాస్మిన్, ఇంకెవరైనా పేర్లు పెట్టి అక్కడ ఎవరి పేరు పెట్టుకోవాలి? మన పేరు పెట్టి, అంటే మనం విశ్వసించిన ప్రకారమే మనకి జరుగుతుంది. హల్లెలూయా. కానీ
గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డారా. ఈరోజు నీ విశ్వాసం అటు ఇటు అయిందనుకోండి, అక్కడ జరగదు. ఒకవేళ ఆ దాసుడు కనుక, యజమానుడు కనుక, ఆ శతాధిపతి కనుక స్వస్థపరచబడతాడా లేదనుకోండి, వెళ్తున్నాడు అనుకోండి, స్వస్థత కలిగేది కాదు. ఆయన విశ్వసించాడు, నమ్మాడు, వెళ్ళాడు. ఆ గడియలోనే స్వస్థత జరిగింది. అంటే తాళం చేయి దేవుడు ఎక్కడో పెట్టలేదు, మన దగ్గరే పెట్టాడు ఆయన కదా. అంటే నువ్వు నమ్మితేనే పరలోక రాజ్యం చేరుకుంటావు, నువ్వు నమ్మితేనే స్వస్థత కలుగుతుంది, నువ్వు నమ్మితేనే నువ్వు అంటే నీలోనే. అంటే యేసు ప్రభువు ఏది కూడా బలవంతంగా చేయడు ఆయన కదా. అది గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా. ఈరోజు ఆవగింజంత విశ్వాసం ఉందా? ఈరోజు నువ్వు ప్రార్థన చేసిన దాని ప్రకారం నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? రెండోది, అసలు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రార్థన లేదు, నమ్మకం లేదు. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఆ శతాధిపతి తన దాసుని కొరకు ప్రాధేయపడ్డాడు, ప్రభుని అడిగాడో, తన మాటలో శక్తి ఏంటో గ్రహించాడో, వెంటనే తన దాసుని స్వస్థపరచబడ్డాడు. ఈరోజు మన జీవితంలో ఈరోజు మనం కూడా శతాధిపతి లాగా యేసునందు వేడుకోవాలి. రెండవది, ఆయన మాట ద్వారా ఏమైనా చేయగలడని నమ్మినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకోసం ప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని మరియ మార్తలతో ప్రభు అంటాడు. వాళ్ళు ఒక నమ్మకం లేదనుకోండి, ఆ రోజు లాజరు లేచేవాడు కాదు. ఈరోజు నమ్మకములోనే ఈరోజు అన్ని దాగి ఉన్నాయి. మన విశ్వాసంలోనే సమస్తం దాగి ఉన్నాయి. సమస్త ఐశ్వర్యాలు ఎక్కడున్నాయంటే మనం ఉంచే విశ్వాసములోనే దాగి ఉన్నాయి. అందుకోసమే ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయంటాడు. ఈరోజు మనం కూడా ఏం ప్రార్థన చేద్దామంటే, అయ్యా నమ్ముతున్నారు కానీ అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయ ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. ఆ దాసుడు స్వస్థపరచబడ్డట్టుగానే మన జీవితంలో ఎన్నో మేలులు దేవుని ద్వారా అనుభవించుదాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరి తల్లో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం.